రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా వారి స్ఫూర్తితో ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారు ఈ రోజు వారి బాటలో నడుస్తూ ఈ దేశంలో ఉన్న ప్రజల్ని అన్ని రంగాల్లో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా సబ్కే సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదంతో అట్టడుగున చిట్ట చివర ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవారికి ప్రభుత్వ ఫలాలు అందే విధంగా ఒక లక్ష్యంతో ఒక ప్రణాళికతో ఈ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ అంబేద్కర్ యొక్క ఆలోచనలను వారి యొక్క ఆకాంక్షలను ఇవాళ భారత దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వారు ఇచ్చినటువంటి ఆ సందేశంతో వారి ఆకాంక్షల యొక్క స్ఫూర్తితో ఈరోజు భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటుతూ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం వారిని విద్య అదేవిధంగా గ్రామీణాభివృద్ధి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా చదువుకున్నటువంటి విద్యార్థులకు నైపుణ్యత కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంల ద్వారా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి గాని మహిళలను అదేవిధంగా యూత్ ఎవరైతే చదువులు పూర్తి చేసుకొని ఉపాధి దేశానికి వాళ్ళు ఉపాధి పొంది 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ దేశంలో చిన్న చిన్న పరిశ్రమను నెలకొల్పే విధంగా ప్రతి ఒక్కరు కూడా గ్రామాల లోపల ఉన్నటువంటి యువతకు కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉపాధి అవకాశాలు లభించే విధంగా మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి సంకల్పంతో నరేంద్ర మోదీ గారు ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు నరేంద్ర మోదీ గారు భారతదేశం యొక్క భవిష్యత్తుని వికసిత్ భారత్ సంకల్పంతో ఈ భారతదేశం యొక్క నిర్మాణాన్ని 100 ఏళ్లు స్వతంత్రం పూర్తయ్యే నాటికి ఈరోజు ఏదైతే ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చిందో భారతదేశాన్ని వచ్చే 23 సంవత్సరాలు 2047 నాటికి 100 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి పూర్తి చేసుకునే నాటికి భారతదేశాన్ని విశ్వగురువుగా చేసే లక్ష్యంతో మరి నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి మొట్టమొదటి దేశంగా తీర్చిదిద్దడానికి వారు చేస్తున్నటువంటి